హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. బెల్లము బియ్యం పిండితో బెల్లపప్పాలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 3 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక బగోని లాంటిది పెట్టేసుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత బెల్లం అనేది అందులో వేసి కరిగించాలండి. పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకొక బౌల్లోకి అది కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో డస్ట్ లాంటివి ఉంటుంది కదా, అది నీట్గా పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అందులో బియ్యం పిండి వేసి కలపాలండి. మీకు నచ్చితే అందులో గీ కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదండి. కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత నీట్గా చిన్న చిన్న ఉండాలుగా చేసుకొని మనము కవర్స్ ఉంటాయి కదా, ఆయిల్ కవర్స్, అలాంటి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. కొంచెం పల్చగా ఒత్తుకుంటే కొంచెం క్రంచిగా వస్తాయి, కొంచెం లావుగా ఒత్తుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. అది ఇంకా మన ఇష్టము. ఇందులో కొంతమంది గీ వేస్తారు, గీ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బట్ నేను వేయలేదండి. మా వారు తినరు గీ వేస్తే, అందుకోసం అని చెప్పేసి నేను గీ వేయలేదు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు పిండి కొంచెం మెత్తగా అనిపిస్తుంది అంటే వాటర్ అనేది కొంచెం తక్కువ పోయండి.